From Srimad Bhagavatam, Canto 11, Chapter 20, Visuddha Bhakti Yogamu Jnana Vairagyamulaku Atitamu. Slok Sankhya 3 and 4. Gunadosha Vidadrushti Antarayana Vachastava Nisrayasam Katam Nunam Nisheda Vidilakshanam Pitrudeva Manushyanam Veda Chakshusta Yasvara Shreyaswarupa Labdhyarde Sadhya Sadhanayorapi. Anuvadam Tatparyam Krishna Kripa Srimurti Srila Prabhupada ki Anuvadam Punya Pravartana Kaliga Undavalanani Papa Pravartana Undagodani Veda Vangmaya Rupamlo నీ ఉపదేశములను గుణదోషములకు భేదము చూడక మనిషి ఎట్లు అవగతము చేసుకొనగలడు అని ఉద్ధవుడు అడుగుతున్నాడు. వేదాల్లో మానవ జీవితంలో జన్మనా జాయతే శూద్ర పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు సామాన్యులుగానే పుడతారు. కానీ ఎవరికి ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు? చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ మనసు ఎదగనప్పటి నుంచి వాళ్ళకి ఆ ట్రైనింగ్లో పెట్టేస్తే వాళ్ళకి పాపం అంటే పాపము. ప్రభుపాద డోంట్స్, ఈ పనులు చేయమాకండి, అవి మీ భక్తిని నాశనం చేస్తాయి. తర్వాత ఈ పనులు చేయండి, అవి మిమ్మల్ని పాపం నుంచి కాపాడుతాయి. తర్వాత భక్తిలో మనం ఎదుగుతూ పోవచ్చు. భక్తిలో ఎన్నో స్టేజెస్ ఉన్నాయి. సహజంగా ప్రేమ కలిగేదాకా సహజంగా మీరు ఇంకా మీకు శరీర స్థాయిలో ఎలాంటి ఆలోచన లేవు. ఈ శరీరాన్ని ఎలా భగవంతుడి సేవల్లో దీన్ని అర్పితం చేయాల. అదే కోరికలు లేనివాడు ఏం చేస్తాడు? కోరికలు ఉన్నవాళ్ళు కోరికల కోసం పరిగెడుతూ ఉంటారు. లేనివాడు భగవంతుడు ఏదో ఒక పనుల్లో భగవంతుడి సేవల్లో గురువు యొక్క మార్గదర్శనంలో నియమాలు పాటిస్తూ సాధన చేసేవాడు వేరుగా తన అవసరాల కోసం ఆలోచించని అవసరం లేదు. నేను ₹1,00,000 వచ్చి పడ్డాయా లేదా వస్తాడు. మనం అనుకోలే, అది చూస్తే 40 ఏళ్ళ నుంచి చూస్తాను. ఎప్పుడు ఎట్టా కావాలో ఠక్ వచ్చి మీద పడుతూ ఉంటుంది. ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో భగవంతుడు చాలా సులభంగా వాళ్ళ అవసరాలు. అందుకే జనాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇస్కాన్ మందిరాలు ఎలా నడుస్తున్నాయి. మీరు భక్తి చేస్తూ ఉంటే ఎలాంటి లోటు లేకుండా జరిగిపోతూనే ఉంటాయి. మానవ ఇష్టమైతే మంగళారతికి రాకపోవడం, లేటుగా రావడం, ఇట్లా నేర్చుకునే మూడు లేకుండా నేర్చుకోవాలి కదా. వచ్చినప్పుడు కూర్చుంటే ఇంకేం నేర్చుకోవాలి.
ఇప్పుడు స్టూడెంట్స్, భక్తులు అంటే స్టూడెంట్ ఫర్ లైఫ్. ఇప్పుడు నేను మీకు కొన్ని చెబుతున్నా, ఇక నాకు నేర్చుకోవాల్సిన ఏం లేదా ఏంది లేదా అంటే అంతు లేదు నేర్చుకోవడానికి. కాబట్టి మనం గమ్మున ఎందుకు ఉండాలి? ఏదో ఒకటి నేర్చుకోలేని పరిస్థితి సేవలు చేసుకుంటూ ఉంటాం. సేవ కూడా చేయలేకపోతే సాధన చేస్తూ ఉంటాం కనీసం. అదే దానికేం సాగు పెట్టడానికి లేదు. సేవకు సాగు పెట్టచ్చు, నడుము పడిపోయింది సార్, అది సార్ ఇది సార్ అని నోరు తెచ్చి హరే కృష్ణ అంటే దానికేం సాగు పెడతారు? దానికి సాగు పెడితే మీరు నోటితోనే తిండి తింటాం, నోటితోనే మాట్లాడతాం. మీరు తినడానికి నోరు పని చేస్తుంది, మాట్లాడడానికి కూడా నోరు పని చేయాలి కదా. అంతే కదా. ప్రభుపాద అన్నాడు, ఎవరికైనా సాధనకు వచ్చే ఓపిక లేకపోతే వాళ్ళు డైనింగ్ హాల్కి పోయి తినడానికి కూడా వాళ్ళు ఓపిక లేకుండా, నాకు బాగాలేదు సార్ అందుకని మందిరాలకు రాలేదు, కానీ డైనింగ్ హాల్కి మాత్రం ఎందుకు పోతున్నారు అని చెప్పాడు ఒకసారి. ఇవన్నీ చూసి జనాలు సత్రంలాగా తయారు చేస్తుంటే ఆశ్రమాన్ని. సత్రం అంటే బాగా తిండి ఉంటుంది, తినడం, పిచ్చి కబుర్లు చెప్పుకోవడం, పండుకుంటూ పోతూ ఉండడం. ఇస్కాన్ ఆశ్రమాలు వాటి కోసం తయారు చేయలేదు. ఇస్కాన్ ఆశ్రమాల్లో ఎవరైతే నేను భక్తిలో ఎదగాల, నేను భక్తి చేసుకోవాలా, నేను భగవంతుడికి సేవలు చేసుకోవాలి, అటువంటి వాళ్ళకి వాళ్ళ కులాలు అడిగేది లేదు, వాళ్ళ మతాలు అడిగేది లేదు, వాళ్ళ చదువు అడిగేది లేదు. వాళ్ళు కొద్దిగా మీ పనులు మీరు చేసుకునేంత ఆరోగ్యంగా ఉన్నారు లేదా, లేకపోతే కేర్ ఆఫ్ హాస్పిటల్ అంటే కదా, మీ పనులు మీరు కూడా చేసుకునే పరిస్థితులు ఉంటే ఇక్కడేం చేయాలి? ఆ వయసులో వచ్చి ఆ పరిస్థితిలో వచ్చి ఏదైనా హాస్పిటల్ ఏమైనా ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఇవి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఉండేదే మందిరాన్ని భక్తులతో నింపడం కోసం. మందిరం భక్తులతో నిండింది అనుకోండి, ఏం చేస్తాం? ఎక్స్పోర్ట్ తాడిపత్రి అంటే అది కూడా నింపాలి కదా, అది కూడా నింపాలా లేదా? మీ అన్నే బతుకంతా ఈ రకంగా ఎవరికైతే తనకంటూ కోరికలు ఉండవో అటువంటి వాళ్ళు సహజంగానే భగవంతుడికి ఏం చేయాలా, నేను ఇంకా ఏం నేర్చుకోవాలా, ఎలా ఇంకా మంచి భక్తురాలుగా ఎదగాల, ఈ రకంగా ఇక్కడ. కాబట్టి వేదాలు పుణ్య ప్రవర్తన పెంచుకోవాలా, పాప ప్రవర్తన తగ్గించుకోవాలా. మనం పూర్తిగా పుణ్య ప్రవర్తనకు వచ్చినప్పుడు అప్పుడు భగవద్గీత కృష్ణ తేషాంతంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం. ఎవరైతే పాప పనులు చేయటం లేదో, పాప పనులు అంటే డోంట్ డూ దట్, ఎందుకంటే అది పాపం. అదే రకంగా యమ అంటే ఏవి చేస్తే యమరాజు బారిన పడతాం. యమ అంటే చేయకూడనటువంటి డోంట్ ఇంగ్లీష్లో. మీ అందరికీ తెలుసు, ఇదంతా దీక్ష తీసుకోవడానికి తయారవుతున్నారు. అప్పుడు మీకు తెలుసు తెలీదు, దీక్ష తీసుకోవడానికి వచ్చినవాడు దండం పెట్టి ప్రణామ మంత్రం అని ఆ తర్వాత 4 నియమాలు చెప్పాలి. నేను నా జీవితం అంతా నేను ఈ 4 నియమాలు పాటిస్తాను, వీటిని నేను ఉల్లంఘించను. డోంట్స్ నేను డోంట్గానే ఉంచేస్తా, లేదా నియమాలు పాటిస్తాను. రెండోది డూస్, చేయవలసింది నేను ఏం కుంటి సాకులు చెప్పకుండా ప్రతి చిన్న చిన్న విషయాలకి ముందు ఆగిపోయేది భజన. ఏం బాధ వచ్చినా మిగతా పనులు మాత్రం జరగాల, బస్ భగవన్నామం ఆగిపోవాలి. కానీ దీక్ష తీసుకుంటున్నారంటే దానికి నేను అన్ని పరిస్థితుల్లో మంచంలో పడిపోయినా కూడా బతికుంటే జపం చేస్తూనే ఉంటాం. దానికోసం కదా జరిగింది. బతికి ఉన్నంత వరకు, చెయ్యి పని చేస్తున్నంత వరకు, చెయ్యి పని చేయకపోయినా కూడా టైం పెట్టుకోవచ్చు. మనకి తెలుసు
8 నిమిషాలకు మాల అవుతుంది. ఆల్ రైట్, ఇప్పుడు 10 అయింది. 1 గంట 20 నిమిషాలకి ఒక 10 మాలలు అవుతాయి. టైం పెట్టుకోవడం 1 గంట 20. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. ఏదైనా కారణంగా చేయి పడిపోతే, చేయి పని చేయకపోతే, మాల తిప్పలేకపోతే ఎడం చేత కూడా చేసుకోవచ్చు. 2 చేతులు పడిపోవాలి, 2 చేతులు కట్ అయిపోవాలి. అప్పుడు కానీ మీరు జపం ఆపడానికి లేదు. అంటే 2 చేతులు ఇక్కడ కట్ అయిపోతే అప్పుడు కొంతమంది అయినా కూడా అటు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 2 చేతులతో కూడా మాల తిప్పుకునేవాళ్ళు. ఏదైనా అలవాటు పట్టుదల. కాబట్టి ఇక్కడ పాప ప్రవర్తనను నిషేధించ. మానవ జన్మ అంటే ఋషభదేవులు వారు చెప్పారు. ఋషభదేవులు తన 100 మంది కొడుకుల్ని కూర్చోబెట్టుకుని, భరత మహారాజు పెద్ద కొడుకు ఆయన, శ్లోకం గుర్తొస్తుంది చేత, నాయం దేహో దేహభాజం నిలోకే కష్టాన్ కామాన్ అర్హతి విద్భుజామే తపో దివ్యం. మానవ జీవితం తపస్సు చేయడానికి అన్ని అనవసరమైనటువంటి పనికి మాలినటువంటి అన్ని వదిలించుకోవడానికి తపోదివ్యం. తపస్సు అంటే డోంట్ లిజన్ టు యువర్ మైండ్. మైండ్ చెప్పింది వినమాక. మైండ్ చెప్పింది విన అంటే తపస్సు చేయటం లేదు. తపస్సు అంటే మైండ్ చెప్పింది వినకుండా మనస్సుని తట్టుకొని నిలబడడం, దాన్ని తపస్సు అంటారు. తపస్సు అంటే ఏదో కాదు. తపస్సు అంటే మన తలకాయలు రకరకాలుగా ఏ ఆలోచనలు, కోరికలు, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది ఇటంతా అని కూడా దాని అంటే శూద్రులేక జీవితం. లో క్లాస్ పీపుల్కి వేళ పాడలేదు. కానీ ఎవరైతే సభ్య వ్యక్తులో అది రెగ్యులేటెడ్, వెల్ కంట్రోల్డ్, బాధ్యతల ముందు తర్వాత హక్కుల తర్వాత, ముందు బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని, హక్కు ఏంటంటే ఆ మాత్రం పండుకోవడానికి మాకు టైం ఉండాలి కదా స్వామి, ఆ మాత్రం తిండికి ఏర్పాటు ఉండాలి, అది మీ హక్కు. అంతే కదా, మీ సేవలు చేస్తుంటే మీ హక్కు. అంతే తినడం పండుకోవడం మాత్రం జరుగుతూ ఉండాలా. బాధ్యతల గురించి చెబితే కుంటి సాగులు చెబుతూ ఉండాలి, అది చెబుతూ ఉండాలి, ఇది చెబుతూ ఉన్నాం. బాధ్యతలు నిర్వర్తించగలిగే వాళ్ళే హక్కుల గురించి మాట్లాడాలి. బాధ్యతలు నిర్వహించಬೇಕು, హక్కుల గురించి మాట్లాడే అధికారం లేదు. అంతే కదా. బట్ ఇక్కడ డోంట్స్, యమములు, నియమములు. నియమం జపం చేసుకుని నియమం పెట్టుకోవాలి. ఈ యమములు, నేను ఈ పనులు చేయకూడదు. నియమం అంటే చేయాల్సినవి పెట్టుకోవడం. ఈ నియమం తెల్లారుజామున లేవాలా, నియమం 16 మాలలు జపం చేయాలా, నియమం బయట ఎక్కడ తినకూడదు. అందులోనే మరి తెలిసిన వాళ్ళు వండిన చోట మాత్రమే మనం తినాలా. ఇక్కడ పాపపు జీవితం మీ జీవితంది. దీక్ష తీసుకునేవాళ్ళు గురువు గారి ముందుకు వచ్చి వాళ్ళు చెప్పాలా, దీక్ష తీసుకుంటే నీ బాధ్యతలు ఏందో చెప్పాలా. ఏం చెబుతారు శారదమ్మ? నియమాలు ఏందో చెప్పాలా. మాంసం తినకపోతే చేపల గుడ్లు తినచ్చాయింది. అవి కాదు, ప్రభుపాదులు గారు చెప్పింది. దీక్ష తీసుకుని వచ్చినప్పుడు డోంట్స్, యమములు, తినకూడనటువంటివి. మేము గుడ్లు, చేపలు, మాంసము, టీ, కాఫీలు, ఉల్లిపాయలు తినము. ఒకటి. రెండోది ఎన్ని చెప్పాలి మీరు అహోబిల్లో, లేకపోతే రిజెక్టెడ్. నెక్స్ట్ టైం తెలీదండి మీకు. దీక్షించేప్పుడు ఆయనకి వచ్చి
పడి దండం పెట్టాలా. ఆ తర్వాత లేచి నేను జీవితాంతం కూడా నేను ఇంకా ఈ వస్తువుల్ని నేను తినను, ఉపయోగించను. రెండోది తర్వాత అట్లా సిగరెట్లు, సారాయిలు, ఇతర మత్తు పదార్థాలు వాటిని నేను సేవించను. మూడోది నేను గ్యాంబులింగ్ అంటే నేను డబ్బుని ఆశకు పోయి నేను ఈ షేర్ మార్కెట్లో పెట్టడం, లేదా గ్యాంబులింగ్గా పెట్టడం, లాటరీ టికెట్లు కొనడం, ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా మనం కష్టపడి సంపాదించుకోవడం, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం. అంతేగాని దాన్ని ఎలా మనం ఏం చేయకుండానే దాన్ని ఎట్లా కోట్లు చేసేయాలా. అప్పుడు ఉన్న గుడ్డలు కూడా అమ్ముకుని బజార్లో ఉన్న గుడ్డలు కూడా పాండవులు అని గుడ్డలు కూడా ఎప్పుడు తీసి ఓడిపోయి జోదంలో. అంటే భక్తులు ఇటువంటి వాటిలో ఏదో మనం అంతా తినడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు, మనకు అంత వస్తుంది. ఇవన్నీ పెద్ద పెద్ద ప్లానింగ్లు. ఇస్కాన్లో కూడా రూలు మనం డబ్బులు వడ్డీలకు తిప్పడం, అటు ఇవ్వడం ఇదంతా కూడా నిషేధం. ఏదో బ్యాంకులో పడేసుకోవడం వచ్చిన వడ్డీ వస్తుంది. కాబట్టి ఇక్కడ నాలుగోది ఒకటి వచ్చి ఇది జోదప్పన్లు నిషేధం. అభ్యక్ష భోజనం తినకూడనటువంటిది నిషేధం. ఆ తర్వాత మూడోది మత్తు పదార్థాలు సేవించడం, అది నిషేధం. నాలుగోది ఆధ్యాత్మిక జీవితం అంటే మనం సెక్స్ లైఫ్ని ఎంత తగ్గించాలంటే, కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఉండడానికి లేదు. ఈ సంబంధాలు రెండు పెళ్లి చేసుకున్నా కూడా ఇవన్నీ మళ్ళీ మామూలు ఇవన్నీ ఈ తపస్సు అనేది చేసుకుంటూ కావాలంటే ఒక 4 మందిని 10 మంది పిల్లలను కనడం, ఇంకా వాళ్ళని పెంచుకుంటూ జీవితం ఈ రకం. అంటే ఎవడైనా గురువు దగ్గరికి వస్తున్నాడంటే ఇక నేను బాధ్యతగా బతుకుతాను, నేను కేవలం నా ఉన్న కోరికల్ని పోగొట్టుకొని నేను భగవంతుడి కోరికల్ని పెంచుకొని ఈ రకంగా ఆనందంగా ప్రశాంతంగా బతకాల. మన సొంత కోరికలు అనగానే ఎవరికి చెప్పుకోలేని విధంగా మన దారి మనం ఎత్తుక్కుంటూ బయటికి భక్తుల్లాగా ఇదంతా మనం భగవంతుడిని ఆ విధంగా మనం మభ్యపెట్టలేము. కానీ వైష్ణవుడు ఆయన తిన్నగా ఉంటాడు, రుజుత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రశాంతంగా ఉంటాం, స్ట్రైట్ ఫార్వర్డ్. లోపల ఒకటి బయట ఒకటి, పొరపాటు లోపల అనేది బయటకు వచ్చేస్తుంది, పొరపాటు లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదా అంతగా ఇట్ టేక్స్ టైం. అందుకే మనం ఎందుకయ్యా బ్రాహ్మణులకి దండాలు పెడతాం, వైష్ణవులకి దండాలు పెడతాం అంటే వీళ్ళు ఎన్ని జన్మల నుంచి ఏం చేస్తా వీటన్నిటి నుంచి బయటపడ్డారు, మనకు ఆ రోజు ఎప్పుడు వస్తుంది అన్న పద్ధతులు. కాబట్టి పుణ్య ప్రవర్తన కలిగి ఉండడం, పాప ప్రవర్తన మీరు అబద్ధాలు, అన్యాయాలు, మోసాలు ఇవన్నీ కూడా తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఖర్చులు ఉంటే భగవంతుడు తిన్నట్లుగా పెడతాడు. మనం లంచాలు తీసుకోవాలా, మోసం చేయాలా, అబద్ధం చెప్పాలా, చీటింగ్ కేసు ఎన్ని చేయాలంటే మనకి తప్పుడు ఖర్చులు ఉన్నాయి. కేవలం పప్పు అన్నం కూడా తినడానికి అని అబద్ధాలు చెప్పాల్సింది, అని మోసాలు చేయాల్సింది. అటువంటి పరిస్థితి మందిరంలోకి వచ్చి ఉండిపోవచ్చు కదా, మందిరం అంటే ఎన్ని లేకుండా తినచ్చు. అంటే తప్పుడు ఖర్చులు ఉన్నవాళ్ళే, తప్పుడు కోరికలు ఉన్నవాళ్ళే ఈ విధంగా దొంగ మార్గాల్లో డబ్బును సంపాదించడానికి చూస్తారు. కాబట్టి ఇక్కడ పుణ్య వేదాలు చెప్పేది
తపో దివ్యం. నువ్వు ఆత్మస్థాయికి రావాలా. మానవ జీవితం అంటే గత్యంతరం లేదు. మనం భగవంతుడి చట్టాలు, ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వం భగవంతుడి చట్టాలు పట్టించుకోకపోవచ్చు. కానీ ప్రభుత్వ చట్టాలు అంటే ఏంది? ఇంకోటి హక్కుల్ని నువ్వు లాగేసుకోవడానికి లేదు. అంటే ప్రభుత్వ చట్టం ఏంది? ఎవడు సంపాదించుకుని వాడు తింటాడు. నువ్వు వాడిని మనం నక్సలైట్ లాగా లేదా కమ్యూనిస్ట్ లాగా పోయి పాము వాడే కష్టపడి సంపాదించుకుంటే వాడిని నరికి పారేసి వాడి సొమ్మంతా పట్టుకుపోతే గవర్నమెంట్ గమని చూస్తూనే ఉంటుంది. అంటే ప్రభుత్వ చట్టాలన్నా కూడా మనం కొన్ని ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇతరులు మీరు ఇంట్లో తాగి పండుకుంటారు, బజార్లో వచ్చి వివరంగా చేస్తా అంటే ఏం చేస్తారు? ఒప్పుకుంటారా ఏంది? వాళ్ళ మధ్యలో తిరుగుతారు ట్రాఫిక్ అని వాడి కోసం అంత ట్రాఫిక్ అంతా ఆఫ్ చేసి పిఎం గారు వస్తున్నారట్టుగా తీసుకెళ్ళి లోపల మారేస్తారండి. 4 గంటలు మొత్తం దిగేట్టుగా నిన్న ఎవడో వచ్చి పడుకున్నాడు ఇక్కడ తాగేసి వచ్చి 4 గంటలకి. నువ్వు లేవు కదా. ఆయన హరిప్రసాద్, సింహాచల్ వీళ్ళంతా వచ్చారు. నేను చెప్పా, ఆయన హరిప్రసాద్ మగ్గు నిండా నీళ్ళు తీసుకొచ్చాడు. నెత్తి మీద నీళ్ళు పోస్తాడు మొత్తం. వాడికి మొత్తం వస్తుంది. తర్వాత మెట్లు నువ్వు కడగాలి. కర్ర ఒకటి తీసుకున్నాను, కర్ర ఒకటి తీసుకో 4 గంట అంటే వదలాలి మొత్తం. తర్వాత అనుకున్న పాపం వాడికి ఏం గొడవలుండి ఏం బలహీనతలుండి వైష్ణవుడు ఏం చేస్తున్నా కూడా వెనకాల దయ అనేది ఉంటుంది. ఏదో మనకు అవకాశం దొరికింది చితకబాది బయటిది అడిగాను, ఏం చేస్తావా నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావా, సాయం చేయడానికి చూడడం. ఇవన్నీ కూడా మనుషులకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ విధంగా సత్ప్రవర్తన నేర్పించకపోయినప్పుడు పాపం వాళ్ళు ఎలా మనం ఇతరుని కలబెట్టకుండా మనలో మనం ఎలా ఆనందంగా బతకాలో అటువంటి వాడే ఇతరులకి సేవ చేయగలుగుతాడు. అంతే కదా. మళ్ళీ మనం ఆనందంగా ఉంటే ఇంక మనం ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం ఎక్స్‌ప్లాయిట్, ఇతరులని మన స్వార్థం కోసం వాళ్ళని వాడుకోవడం. కాబట్టి ఇక్కడ ఉద్ధవుడు అడుగుతున్నాడు, వేద వాంగ్మయ రూపంలో నీ ఉపదేశాలను గుణదోషాలు భేదం చూడకుండా మనిషి ఎట్లు అంటే మనకి వీడు చెడ్డవాడు వీడు మంచివాడు వాడు అదొక గొడవ కదా. అంటే ఇక్కడ తాగుబోతో వింటారు, దుర్మార్గుడు, క్రూరుడు కదా. తమో గుణం అంటే పశువులు ఏ విధంగా వాటి స్వార్థం కోసం ఇతర జంతువుల మీద పడి చంపేసి తింటూ ఉంటారు. తమో గుణం. అలాగే మనుషులు కూడా ఏం తినాలి ఏం తినకూడదు తెలియకుండా జంతువులను చంపి తినడం. అని మనకి ఎవరిని చూసినప్పుడు వీడు మంచివాడు కాదు వీడు మంచివాడు ఇట్లా. కానీ గుణదోషాలకి చూడకుండా అంటే వైష్ణవుడు ఎంత లేదు. మనం ఎందుకు చదువుతున్నాం 17వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ఎందుకు చదువుతున్నాం మనం 13వ అధ్యాయం ప్రకృతి 3 గుణాలు. 14వ అధ్యాయం ప్రకృతి 3 గుణాలు. 17వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ఈ 14, 17 కానీ మనం దేని చదువుతున్నాం, ఎవరైతే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ పొందలేదో లేదా కనీసం చిన్నప్పుడు పోయింది ఇప్పుడు కూతురు ఏడిస్తే మళ్ళా మీ బాల్యం మళ్ళీ ఏమైనా తిరిగి వస్తుందా రాదు అని పోయింది ఏం చేస్తాం. ఈ వయసులో మనం మళ్ళా పలక
పలక బల్పం పట్టుకుని పని ప్రారంభించడం. ఎన్ని సులభం ఈ విధంగా బతకడం. కానీ చిన్నప్పుడు మనకి నేర్పించకపోతే మన తలకాయ మొండికెత్తి వినకుండా అట్ట తయారయ్యి. కానీ మనం కృష్ణ భక్తిలోకి వచ్చినట్లయితే కృష్ణ భక్తి చాలా చాలా పవర్ఫుల్ కదా. ఎవరైనా కూడా దేవుడి ముందుకెళ్ళి చేసిన దానికంతా కూడా క్షమాపణలు అడిగి ఇంక నుంచి నేను చేయకుండా ఉండడానికి నేను చేయగలిగేంత గట్టిగా ప్రయత్నిస్తాను, తర్వాత మీ నామం యొక్క సహాయాన్ని తీసుకుంటాను. ఎప్పుడు మీ నామాన్ని పట్టుకొని నా మనసును సరి చేసుకోవడానికి చూస్తూ ఉంటా. అదే చేసిన వాటికి అయిపోయింది, దానికి ఏం చేస్తాం. భగవంతుడు ఎంత ఘోరానైనా కూడా ఆయన క్షమించగలరు. తెలుసు భగవంతుడికి. భక్తి చేయకపోతే వీళ్ళంతా కూడా భ్రష్టు పట్టిపోతారు, వీళ్ళంతా కూడా నాశనం అయిపోతారు నీచమైనటువంటి జీవితానికి. ఇది మనం ఏదో ఒకటి అనుభవించాలి జీవితంలో. మనం దివ్య ఆనందం కోసం మనం ప్రయత్నం చేయకపోతే మనం నీచమైన ఆనందం కోసం పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రాయి రప్ప ఏం కాదు కదా గమ్మునుండడానికి. ఏదో ఒకటి అనుభవించాలి జీవితంలో. ఈ పనిలో పడ్డామంటే ఈ సుఖం దొరుకుతూ ఉంటుంది, ఈ పని వదిలిపెట్టామంటే మళ్ళీ ఎత్తుక్కోవాలి బయట. బీడీ తాగాల, సారాయి తాగాల, ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడాలి, ఎవరితో తిరగాల, ఇవన్నీ మళ్ళీ ఈ ఆలోచనలన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి. అటు దేవుడితో తిరగాల, నేను దేవుడి సేవలో ఆనందాన్ని పొందాలా, నాకు శరీర ఆనందం నాకు అవసరం లేదు, నేను భగవంతుడితోనే. భగవత్ సేవలో కూడా ఆత్మకు ఆనందం ఉంది కదా. మీరున్నారు, భగవంతుడు ఉన్నాడు, మీరు మీ 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 ప్రియుడు ప్రియురాలు వాళ్ళు ఏదో ఎత్తుక్కుంటున్నారు. అలాగే భగవంతుడితో ఒరిజినల్గా ఉంది మనకి. నేను ఇక్కడ ఉద్ధవుడు అడిగేది, జనాల్ని మనం వీడు ఒక తప్పుని మనిషి, వీడు పాడు పని చేశాడు, ఇది అది, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఎవడు లేన్నాడు. ఇది ఆ శ్లోకం భగవద్గీత 18వ అధ్యాయంలో, నతదస్తి పృథ్వీవ్యామ్య దివిదేవేషు వా పునః. ఈ 3 లోకాల్లో ఈ 3 గుణాల ప్రభావం నుంచి తప్పించుకున్నవాడు ఎవడూ లేడు. కానీ ఎవడైతే నా శుద్ధ భక్తి చేయడానికి మాంచయో అవ్యభిచారేణ, ఇది 14వ అధ్యాయంలో 27 శ్లోకాలు, 26వ శ్లోకం. మాంచయో అవ్యభిచారేణ అంటే ఎవరైతే కేవలం కృష్ణుని, వ్యభిచారి భక్తి అంటే రకరకాలుగా చేయడం, ఈరోజు అది ఆ రోజు ఇది. మాంచయో నా భక్తి, కేవలం నా భక్తి. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. కాబట్టి ఎప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి పండుకునేదాకా ఖాళీ లేకుండా నా సేవల్లో ఉంటాడు. మనం ఖాళీగా ఎట్లాగో ఉండలేము. మనం ఖాళీగా, అదే అర్జునుడు చెప్పేది, నాయన నువ్వు యుద్ధం చేయకపోతే ఇంకో పాడు పని చేసి కూర్చుంటావు. గమ్మున క్షత్రియుడు అర్జునుడు. అది భగవంతుడు చెప్పింది వినకపోతే 3 గుణాల ప్రభావం ఉంది కదా మన గుణాలు. ఆయన జాలిపడి వాళ్ళు వెనకాల పోయి భీష్ముడు వారి వెనకాల, ద్రోణాచార్యుడు వెనకాల, ఆ తర్వాత ఆయన ఏదో చేయమంటాడో అది చేయాలి కదా. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది దాన్ని కాదన్నాము. ఆ తర్వాత భీష్ముడు గారు, మా తాతగారు, ద్రోణ మా గురువు గారు ఆయన చెబుతాడు, అది చేయాలి కదా. దానికంటే భగవంతుడు చెప్పింది మేలు కదా. అంటే కృష్ణుడు ఏమన్నాడు, నేను నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాను, నేను యుద్ధం చేయమంటున్నాను. భగవంతుడు యుద్ధం చేయమంటే పాపం ఎవడికి అంటుకుంటుంది? అర్జునుడికి పాపం ఎందుకు అంటుంది? భగవంతుడు యుద్ధం చేయవా తప్పవే అంటున్నాడు. నువ్వు యుద్ధం చేయకపోతే పాపం అది. అంతే కదా. భగవంతుడు చేయమని చేయకపోతే పాపం అది. అదే పాపం పుణ్యం అంటే ఏంది? పాపం అంటే భగవంతుడు చెప్పింది చేయకపోవడం పాపం, భగవంతుడు చెప్పింది చేయకపోవడం పాపం, భగవంతుడు చేయొద్దనే చేయడం పాపం. 2 పాపాలే. చేయవయ్యా అనే చేయకపోతే పాపం, చేయొద్దయ్యా అంటే అది చేస్తే అది పాపం.
పుణ్యం అంటే ఏంటంటే భగవంతుడు చెప్పింది చేయడం, భగవంతుడు చేయొద్దనే చేయకుండా ఉండడం, భగవంతుడు అదే మనం చేయడానికి చూస్తుంది ఇక్కడ డూస్ అండ్ డోంట్స్. భగవంతుడు ఏం చేయమంటాడో అవి చేసి అలవాటు చేసుకుంటున్నాం. భగవంతుడు ఏం చేయొద్దు అన్నాడో దాన్ని భక్తుల సాంగత్యంలో భక్తుల మధ్యలో ఉన్నట్టయితే మన ఒంటరిగా ఉంటే మన మనస్సు మనల్ని బోల్తా కొట్టిస్తుంది. మనం 10 మందిలో ఉన్నామంటే మనం కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. 10 మంది నన్ను గమనిస్తున్నారు ఈ రకంగా. తర్వాత మనం ముఖ్యంగా భక్తుల మధ్యలో మందిరం వాతావరణంలో ఉంటే భక్తి చేయడం కొద్దిగా సులభం అవుతుంది. భక్తుల యొక్క దయతో మనం తొందరగా ఎదుగుతాం భక్తిలో. కానీ గుణదోషాలు ఉద్దోడి సంసారంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇక వాళ్ళందరూ ఇదిట్ట అదట్ట వాడిట్ట వీడిట్ట మనం బదిలిప్పుడు చేస్తాం. గుణదోషం వల్ల భేదాన్ని చూడక మనిషి ఏ విధంగా చరమ మోక్షాన్ని కూర్చొని ప్రామాణిక వాంగ్మయం లేకుండా మానవుడు జీవిత సిద్ధిని, అంటే మనకు ముందు సరైనటువంటి జ్ఞానం లేకపోతే ఏ విధంగా జీవన సిద్ధిని పొందగలం. ఈ ప్రపంచంలో ధర్మాలు ఉన్నాయి. హిందూ ధర్మం ఉంది, క్రిస్టియన్ ధర్మం ఉంది, ముస్లిం ధర్మం ఉంది. జనాలంతా కొత్త కొత్త గొడ్డలు వేసుకుని వాళ్ళు ఆ మొహాలకి పౌడర్లు పూసుకుని బయలుదేరుతారు. చర్చికి పోవాలా, మందిరానికి పోవాలా ఈ రకంగా. కానీ ఇవన్నీ కూడా మనకి ఆయన అంటాడు కదా, ప్రామాణిక వాంగ్మయం లేకుండా అదే ప్రభుపాదాన్ని తీసి పారేసి ఏది కర్మకాండలు ఆయన ఎన్ని గౌణ ధర్మాలు, ప్రభుపాద వర్ణాశ్రమ ధర్మం పక్కన పెట్టాడు, ప్రభుపాద తపస్సు పక్కన పెట్టాడు, ప్రభుపాద యోగా పక్కన పడేశాడు. భక్తి చేయ 24 గంటలు భక్తి చేయ ఉన్నాయి కదా రకాల. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ, కృష్ణుడు సర్వధర్మాన్ని పరిత్యజ అన్నాడు. ప్రభుపాద కూడా సర్వధర్మాన్ని పరిత్యజ. ఏదో బతకడానికి అంత ఇంత ఏర్పాటు చేస్తావు, నువ్వు మిగతా అన్నీ నీ సొంతంగా పెట్టుకున్న ఆ పద్ధతిని అవసరం లేదు. అది తపస్సు కావచ్చు, యోగా కావచ్చు, ఆ బాధ్యత సార్ ఈ బాధ్యత సార్ అని పక్కన పారేసి బతకడానికి అంత చిన్న ఏర్పాటు చేసుకో. మిగతా టైంలో నువ్వు దాన్ని ఏమంటారు, నా శరణ పొందము, సర్వధర్మాన్ని పరిత్యజ. అన్నీ వదిలిపారేసి మరి ఏం చేయాలి సార్? నా శరణ అంటే భక్తి యోగాన్ని అంగీకరించి. అర్జునుడికి డైరెక్ట్గా కృష్ణుడు చెబుతున్నాడు, మనకి కృష్ణుడి యొక్క ప్రతినిధి. లేదా మనమే భగవద్గీత చూసి కృష్ణుడు ప్రతినిధి చెప్పేది ఆయన తప్ప ఒప్ప అదే తెలుస్తుంది. భగవద్గీతలో ఉన్నదే ఈయన కూడా చెబుతున్నాడు. ఈయన చెప్పింది భగవద్గీతలో ఉంది. కాబట్టి మనం దీనిని తిరస్కరించకూడదు, దీన్ని మనం పాటించాలా. కడిగడు ఉద్దవుడు అడిగాడు, మన తలకాయని వాడిని వీడిని ఎంత మనకెందుకు వచ్చింది, ఎవడట బతికితే, ఇవన్నీ చూడకుండా ఎలా మనిషి అతను సిద్ధిని, అంటే దాన్ని ఏమంటారు, మైండ్ యువర్ బిజినెస్, మైండ్ యువర్ బిజినెస్. దాన్ని చైతన్య మహాప్రభుల వారి శబ్దంలో జన్మ సార్థక కరి. వాడిని ఉద్ధరించడానికి నువ్వేం కాంట్రాక్ట్ తీసుకోవాలి అంతే కదా. నేను అందరికీ చదువుతున్నా అంటే ముందు నా బతికేదో నేను చూసుకోవాలి. ఆ తర్వాత మరి భక్తిలో ఇది లాభం. భక్తిలో అడిగేవాడు, మీరు ప్రశ్నలు అడుగుతారు, చెప్పేవాడు, మధ్యలో వినేవాడు, మూర్ఖులు అమాయకులు కూర్చుని ఉంటారు, ఏమీ తెలియనాడు, వాడు అడుగుతున్నాడు, ఏం చదువుతున్నాడు, మధ్యలో వింటూ అంటే. భక్తి మార్గం ఎలాంటిదంట, అది అడిగేవాడు, చెప్పేవాడు, ఇవన్నీ తెలియకుండా గమ్మున కూర్చున్నాడు, అందరికీ కూడా జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రామాణిక జ్ఞానం, సరైనటువంటి జ్ఞానం అంటే మనం ఏం తెలియపోయినా కూడా కూర్చొని వింటూ ఉంటే చాలు. మనకి చదువు రాకపోవచ్చు, ఏం తెలియకపోవచ్చు, వింటూ ఉంటే వాళ్ళ వెనకాల దాని అనుగమనం కదా. పెద్ద వాళ్ళు
ప్రభుపాద భజన చేసి అంత గొప్ప అయినాడు. అది భజన చేస్తే అవుతావా లేదు తెలియదు, కానీ కనీసం ఆయన గొప్పవాడని తెలుసు. ఆయన భజన చేస్తున్నాడు, నేను భజన చేస్తుండే, ఏమవుతుందో చూద్దాం. ఆయన గొప్పవాడని ఒప్పుకుంటున్నాం. ఆయన చెబుతున్నాడు భజన చేశాను నేను, మనం కూడా భజన చేస్తూ ఉంటాం, చూడడం ఏమవుతుంది ఏమీ లేదు. మనం కూడా ఆ మార్గంలో మనం, ఎందుకంటే ఎవరైతే ప్రామాణిక గురువులు అడుగుజాడల్లో అలా వెనకాల పోతుంటాడో భగవంతుడు ఆయన మనకు కూడా అనుభవాన్ని ఇస్తాడు. అప్పుడు మనం కూడా ఇంకా ఇది పద్ధతి. పుణ్యకర్మలను చేయవలసి పాపకర్మలకు దూరంగా ఉండవలసిన అవసరం అంగీకరించినట్లయితే మనం శాస్త్రాలని అర్థం చేసుకోలేము. అందుకే అంటారు, దీన్ని ఏమంటారు, మనం ప్రొఫెషనల్. కొంతమంది టీవీలో వాళ్ళంతా ముక్కు పొడుము పీలుస్తూ టీ కాఫీలు తాగుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతూ, వాడి బతుకు భగవద్గీత భాగవతం వాడి కర్మ ఇస్తూ ఉంటారు కదా, కానీ ఆచరించేది ఏం లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఎవరైనా కూడా ప్రామాణిక శాస్త్రాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళు ఎందుకు ఆ గరికపాటి నరసారావు కృష్ణుడు ఎందుకు దేవుడని అంగీకరించడం లేదు? తిక్కగా అంత పండితుడు, అదేందో పిచ్చాళ్ళలాగా మాట్లాడు, ఉండేది సింపుల్, కృష్ణుడు దేవుడే. ఇంకా దానికి 1000 శ్లోకాలు చెబుతాడు, 1000 శ్లోకాలు చెప్పి అందరి ముందు మనతో ఆడుకుంటాడు. కానీ మనకి తెలుసు వీడు తన జీవితాన్ని ఇతరుల జీవితాన్ని అందరిని కూడా చెడగొడుతూ పోతున్నాడు. ఎందుకనే దేవుడు తెలియకుండా ఇదంతా ఎందుకు ఈ గ్రంథాలన్నీ చదువుతూ ఉన్నాం. అంటే అట్టి శాస్త్రములు లేనిచో మానవులు ఎట్లు మోక్షాన్ని పొందగలరు? ఇది ఉద్ధవుడి యొక్క ప్రశ్న అన్నాడు. ఉద్ధవుడు ఇక్కడ 3 పాయింట్లు చెప్పాడు. ఒకటి వచ్చి మనం పాపం పుణ్యం దాన్ని జీవితంలో మనం అమలుపరుచుకోవడానికి మనం ఆస్తికులు అవుతున్నాం. రెండోది ప్రామాణిక గ్రంథాలు. ఏ గ్రంథం, అది నేను శివపురాణం చదవాలా, నేను భాగవత పురాణం చదవాలా, నేను పద్మపురాణం చదవాలా, ఎవడు చదువుతాడు మనకి? కాబట్టి ప్రామాణిక శాస్త్రాలు, రెండోది పాప పుణ్యాలను తెలుసుకుని బతకడం, అలవాటు చేసుకోవడం. ఇవి లేకపోతే మనుషులు ఎలా మోక్షాన్ని, జీవితం యొక్క ఉద్దేశం దీన్ని అంటే ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే స్లో ట్రాక్, గృహస్థ జీవితంలో ఉంటాం, దీనికోసం ప్రయత్నం చేస్తాం. నివృత్తి మార్గం కట్ ఎక్కడికాడ కట్ చేసుకుంటాం, తిన్నగా వెళ్ళిపోవడం, లేదా మనం స్లో ట్రాక్లో పోతూ ఉండడం. అది వాళ్ళ డెసిషన్ని బట్టి. కానీ మొత్తానికి మనిషి మోక్షం కోసం, అంతే కదా. ఇప్పుడు నీకేం కావాలా? ప్రేమ్ కుమార్, దేనికోసం బతుకుతున్నాను? మోక్షం. భక్తి ఉన్నవాడు ఎట్లా మోక్షం దాటిన వాడే భక్తి చేయగలుగుతాడు. భక్తి భగవంతుడి కృష్ణుడి సేవల కోసం. అంటే మనం సేవ చేస్తున్నాం అంటే మోక్షం దాటిన వాడు సేవ చేయగలుగుతాడు. బంధాల్లో పడినవాడు వాడేం సేవ చేస్తాడు దేవుడికి. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగితే దేనికోసం బతుకుతున్నారు? వాట్ ఆన్సర్? నేను సేవకుడిని స్వామి, ఆ దేవుడి సేవ చేయకపోతే మాయా సేవ. కొద్దిగా గట్టి శబ్దాలు. గాడిదని ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా దాని పని బరువులు పోయడం. మనం అనేది భగవంతుడి కోసం పోయేవా అంటాం. బరువులు పోయడం తప్పించుకోలేదు. బయటికి వెళ్తే నీ కోరికల కోసం బరువులు పోయాలి. అది ఇక్కడికి వచ్చినా కూడా బరువులు పోయాలి. ఇక్కడికి వస్తే ఏదో హరే రామ హరే కృష్ణ గులాబ్ జామున్ వేస్తారు, వడలు వేస్తారు ఈరోజు. అది కాదు పరిస్థితి. ఎక్కడికి పోయినా పని అనేది తప్పదు. కానీ మనం దేవుడి దిశలో పోయే విధంగా పనులు చేయడం, దాన్ని అంటారు మోక్షం. మోక్షం అంటే ఆటోమేటిక్గానే
ఎవరైతే భగవన్నాము, నేను పాడితే భగవంతుడి పాటలు, మాట్లాడితే భగవంతుడి జ్ఞానము, నేను తింటే భగవంతుడి ప్రసాదం, నేను ఏదైనా డబ్బులు సంపాదిస్తే నేను దేవుడి కోసం నేను సంపాదించాలా, అటువంటి వ్యక్తులు వాళ్ళు దేవుడు మనసులో టెస్ట్ వేసుకునంటే మనకి బంధాలు ఎలా కలుగుతాయి పూర్తి చేయడానికి చదివి సాగు చేస్తాం. దేవా, మోక్షము లేదా స్వర్గభోగ ప్రాప్తి ఇవన్నీ మనకి ప్రత్యక్షంగా కనిపించవు కదా. ప్రత్యక్ష అనుభూతికి అతీతమైన వాటిని ఎరుగుటకు ఎవడు చూశాడు స్వర్గాన్ని, ఇది మోక్షం అంటే ఏంది, ఏమవుతుంది పోయిన తర్వాత, సాధ్య సాధనముల గురించి తెలుసుకొనుటకు పితృదేవతలు, దేవతలు, మానవులు తప్పక వేదవాంగ్మయాన్ని, భగవద్గీత, ముఖ్యంగా భగవద్గీత సర్వవేదాంత సారమి. ఆది శంకరాచార్యులు కూడా ఎన్నో శ్లోకాల్లో ఈ సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన, ఈ వేదాల సారం వేదాంత సూత్రం, వేదాల సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారం వేదాంత సూత్రం. ఆ వేదాంత సూత్రం ఆయన సర్వోపనిషత్తులో కావు, ఈ వేదాలని ఒక ఆవుగా భావిస్తే దాని యొక్క సారాన్ని భగవంతుడే, దాన్ని ఏమంటాడు భగవద్గీత. కాబట్టి ఒక భగవద్గీతని మనం సరైనటువంటి భగవద్గీత చక్కగా చదివినట్లయితే నువ్వెవరు, దేవుడు ఎవరు, ఏం చేయాలా, ఏం చేయకూడదు అని మనకి తెలిసిపోతాయి. కాబట్టి వీటిని ఎరుగుడు సాధ్య సాధనలు తెలుసు. పితృదేవతలు, దేవతలు, మానవులు తప్పక వేద వాంగ్మయాన్ని సంప్రదించవలసి ఉంటుంది. ఆ బైబిల్లో, ఖురాన్లో కొట్టుకు తావడం తప్పితే అది ఇంకేది రాయలేదు. భగవద్గీతలో కూడా కొట్టుకు తావడం, కానీ అది మంచి చెడుకి మధ్య పోరాటం. దౌభూతలోకోస్మిన్ దైవాశ్రయవచ. ఈ ప్రపంచంలో యుద్ధం అనేది ఉంటుంది. మీరు స్వార్థం కోసం యుద్ధం చేస్తున్నారా, ధర్మం కోసం యుద్ధం చేస్తున్నారా, మీరు భగవంతుడి పక్షంలో ఉన్నారా, లేదా మీరు కౌరవుల పక్షంలో ఉన్నారా? యుద్ధం అనేది తప్పదు. కానీ మనం దేవుడి పక్షంలో ఉన్నాం, దేవుడికి ఎగనిస్ట్గా ఉండే పక్షంలో ఉన్నాం. నియమములైన వేదాలు సర్వోన్నత నిదర్శనము, జ్ఞాన ప్రకాశం. ఇది అది వాడుతున్నాం కదా. దేకత స్పష్ట ప్రమాణ, వాట్ ఇస్ దట్ లైన్? శ్రీ గురు చరణ భజన కమల, శ్రీ గురు చరణ కమల భజమన్. దానిలో ఆఖరి లైన్లో శృతి ఇతిహాస సభీ మిలే దేకత స్పష్ట ప్రమాణ. ఏంది అంటే దేకత తన మన జీవనం గురుపదే అర్పణం, సదాశ్రీ హరినామరటం. ఇక్కడ ఎన్ని కూడా సర్వోన్నత జ్ఞాన ప్రకాశం. మానవులు ఖచ్చితంగా అజ్ఞానంలో ఉన్న పితృదేవతలు, దేవతలు వీళ్ళు ఎంతో తెలిసిన వాళ్ళుగా ఉండవచ్చు. కానీ అటువంటి ఉన్నత జీవులు కూడా వాళ్ళు సాధ్య సాధన ఆ విషయంలో వాళ్ళు, అంటే వాళ్ళంతా కూడా దేవుణ్ణి ఎదగటంలో వాళ్ళు కూడా వేదచక్షు అనే పదం ఇక్కడ. పితృదేవతలు, దేవతలైనా వాళ్ళకి చరమ మోక్షం అంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండదు. లౌకిక వ్యవహారాల్లో వాళ్ళు కూడా భంగపాటుకు గురవుతూ ఉంటారు. ఇంద్రుడు వీళ్ళంతా కూడా మానవులు అంటే అల్పజీవులకు వరములు ఇచ్చుట్లో దేవతలు శక్తివంతులైన ఒకప్పుడు వారి ఇంద్రియ భోగముల్లో వారే విఫలమవుతుందరు. ఉదాహరణకు ధనికుడైన పారిశ్రామికవేత్త తన కార్మికులకు
జీతభత్యాలు ఇవ్వడంలో కష్టం లేకపోయినా తన కుటుంబ బంధు వ్యవహారాలు అదే ధనికుడు, అంతే కదా. ఒక పెద్ద ఉద్యోగపతి ఉంటాడు, వాళ్ళు తన దగ్గర పనిచేసే కూలి వాళ్ళందరికీ, కానీ వాడు కొడుకు అదే ఇది డిమాండ్ చేస్తే వాడికి లేకపోవచ్చు. వాడు నాకు ఈ 5 ఫ్యాక్టరీలు నాకు అంటాడు. అలాగే దేవతలు మనకి అట్ట ఇట అంత బారేస్తున్నా కూడా వాళ్ళకి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఏ రకంగా ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా కూడా ఈ అంబానీలు అదానీలు వాళ్ళు కూడా కొట్టుకు వస్తున్నారు. అంబానీ బ్రదర్స్, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కోర్టులకు పోయి కొట్టుకు వస్తున్నారు. ఏముందండి వాడికి తక్కువ అంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళ గొడవలు వాళ్ళు. ఆ రకంగా ఈ భూమి మీద మనుషులు ఎట్లాగో, కానీ మనం ఏదో దేవతలకి అన్నీ తెలుసు అనుకుంటే అది కరెక్ట్ కాదు. అందువల్ల వారు నిరంతరము వేదజ్ఞానం ఆశ్రయించవచ్చు. ఎవడైనా కూడా వాళ్ళు అంతా కూడా దేవతలు కూడా వాళ్ళు ఎప్పుడు దగ్గర భగవద్గీత కూర్చుని తెలుసుకోవాలి, లేకపోతే వాళ్ళు భోగాల్లో పడిపోతారు. మళ్ళీ దేవతల వంటి మహోన్నత జీవులే వేదములను ఆశ్రయించవలసి ఉన్నచో అడుగడుగున భంగపాటు పడే మానవుల స్థితిని మనం సులభంగా కదా, మనకి ఎక్కడికక్కడ మనకు అవమానాలు, ఇబ్బందులు, రోగాలు, మనం ఇంకెంత వేదజ్ఞానాన్ని ఆశ్రయించాలి. ప్రతి మానవుడు భౌతిక ఆధ్యాత్మిక కలాపాల్లో సర్వోన్నత ప్రమాణంగా వేదజ్ఞానాన్ని అంగీకరించవలను. మనకి భగవద్గీత అల్టిమేట్. వాడు ఏదేదో శ్లోకాలు చెప్పి ఋగ్వేదంలో సార్, యజుర్వేదంలో సార్, మనం ఏమైనా కృష్ణుని ఒప్పుకోకపోతే నీ పోతా ఉండే, నువ్వే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయక్కర్లే. అర్థమైందా? ఎవడో ఏదో చెప్పి ఏది మీరు హరే రామ హరే కృష్ణ అంటున్నారు, అది ఏమైనా కృష్ణుని ఒప్పుకుంటావు లేదా? ఒప్పుకోకపోతే నీకు దండం, నీ బతుకు నీది, మా బతుకు పోతా ఉండు అని. దానికి తోడు మీకు అనుభవం కూడా తోడైతే వీడంతా కాలక్షేపం చేస్తున్నాడు. వీడు జేబులు నింపుకోవడానికి జనాలు బూడీలు కొట్టిస్తాడు, జేబులు నింపుకోవడానికి ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతున్నాడు. వీడికి పొట్టబడిస్తే వాడి నోటి నుంచి హరే కృష్ణ మంత్రం రాకపోతే వాడు ఏ విధంగా ఆధ్యాత్మిక వ్యక్తి. ఆఖరిలో మనిషి వేద ప్రమాణాన్ని అంగీకరించినట్లయితే గుణదోష దీన్ని త్యజించడం అసాధ్యమైనగా గోచరని ఉద్ధవుడు భగవంతుడికి తెలియజేశాడు. అంటే అప్పుడు భగవంతుడు ఈ వివాదపూర్వక వాక్యాన్ని ఆయన వివరించుటకు తిరిగి ప్రశ్న అడుగుతున్నాడు. కనుక మనం బాగా వింటూ ప్రశ్నలు అడుగుతూ లోతుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రేపు కేవలం డేట్ మార్చి